మొన్న జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడులకి సంబంధించి ఇలా దొంగచాటుగా వచ్చి పర్యాటకుల్లో కలిసి ఈ విధంగా దొంగ దెబ్బతీసి హిందువుల ముస్లింల అని చెప్పి కులమతాలను భేదాలు చూపిస్తూ ఈ విధంగా దొంగచాటుగా దెబ్బతీస్తూ ఈ విధంగా చేయడానికి అసలు మీరు వచ్చింది ఎక్కడ భారతీయులు అనడానికి ముందుగా ఇది హిందుస్థాన్ అనే పేరు మర్చిపోయారు మీరు. ఈ హిందుస్థాన్కి వచ్చి ఈ విధంగా మీరు దొంగచాటుగా దెబ్బతీయడం, ఈ హిందువులందరూ కలిసి ఒక్కటిగా చేరితే మీరు ఏమైపోతారు అనేది మర్చిపోతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా హిందువులు, ఇది హిందుస్థాన్లో ఉన్నది ముఖ్యంగా ఉన్న బలమైన వాళ్ళు ఎవరు అంటే హిందువులు. హిందువులందరూ కూడా అందరూ ఒక్క తాటి మీదుగా ఉండాలి, కులమత భేదాలు లేకుండా కలిసి జీవించడం మీకు అవకాశంగా భావిస్తున్నారు మీరు. ఇది కానీ ఖచ్చితంగా హిందువులందరూ ఒక్క తాటి మీదకి వచ్చారంటే మాత్రం మీరు ఉఫ్ఫను ఊస్తే ఎగిరిపోతారనే విషయం మాత్రం మర్చిపోకుండా ఉండాలని చెప్పి ఈ విషయాన్ని ఖండిస్తూ ఈ జరిగిన ఈ 28 కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ఇది పిరికి పంద చర్యగా భావిస్తూ మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు కూడా అక్కడ మృతి చెందడం జరిగింది. వాళ్ళకి మా జనసేన పార్టీ తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అలాగే 28 మందికి కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ